ఆంధ్రప్రదేశ్‌లో కోటరీ వల్లే వైసీపీ ఓడిపోయిందా? ఈ విషయం ఇప్పుడు జగన్ తెలుసుకున్నారా? ఇక తన పంతా మార్చుకోనున్నారా? జనంతో మమేకం కానున్నారా? 2029లో గెలుపే లక్ష్యంగా సరికొత్త వ్యూహం పన్నుతున్నారా? కోటరీకి వీటో ఇవ్వనున్నారా? తన వైఖరిని మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారా? కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారా? అనే చర్చ ఇప్పుడు వైసీపీలో నడుస్తోంది. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సొంత పార్టీ నేతలు అలాగే ఇతరులు ప్రధానంగా వైఎస్ జగన్ కోటరీపై వేలెత్తి చూపారు. తాజాగా విజయసాయిరెడ్డి కూడా జగన్ కోటరీ వల్లే తాను వైసీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన కామెంట్ చేశారు. జగన్ స్వయం కృతాపరాధంతోనే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పొందారనే మాటలు కూడా వచ్చాయి. తనను చూసి ఓట్లు వేస్తారే తప్ప నాయకులెవరనే లెక్కలేని తనం అధికారంలో ఉన్నప్పుడు జగన్లో కనిపించింది. రెండు చేతులు కలిస్తేనే చప్పుడవుతుందని జగన్ గ్రహించకపోవడం అహంకారానికి నిదర్శనం. ఎప్పుడూ ఎవరితో కలవకపోవడం, ఇతరుల అభిప్రాయాలని తీసుకోకపోవడం రాజకీయాల్లో సరైంది కాదు. రాజకీయాల్లో 3 దశాబ్దాలు రాణించాలని కలలు కంటున్న జగన్ ఇప్పటికైనా తన పంతాపై పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు కూడదంటే తనను తానే ఎన్నిసార్లైనా ఓడించుకోగలనని నిరూపించుకుంటూనే ఉంటారు. అప్పుడు మనుషులు కావాలని కోరుకున్నా వెంట ఎవరూ ఉండరు. అందుకేనేమో ఇప్పుడు జగన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఒక కార్యకర్తకు అన్యాయం జరిగినా ఆయనే సొంతంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జగన్ సహజంగానే మాస్ లీడర్. జగన్ బలమే జనం. అలాంటిది జనానికి దూరమైతే సహజంగానే జగన్పై అసంతృప్తి, ఆగ్రహం కలుగుతాయి. గత ఎన్నికల్లో సొంత వాళ్లల్లో కూడా చాలా మంది ఆయనకు ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. బహుశా తన వైపు నుంచి తప్పిదాలను ఆయన ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతోంది. పార్టీ కోసం పనిచేసే వాళ్లతో మాట్లాడ్డానికి ముందుకొస్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనే భయం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో లేదు. ఎందుకంటే కూటమి విఫలమైతే అది జగన్కు బలమవుతుంది. కానీ జగన్లో చిన్న మార్పును జనం ఆశిస్తున్నారు. కోటరీని దూరం పెట్టి నిజంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లతో మాట్లాడాలని ఆశిస్తున్నారు. ఈ పని చేస్తే చాలు, జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని కార్యకర్తలు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే సిద్ధమా అని పార్టీ శ్రేణుల్ని ప్రశ్నించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు మార్పుకు సిద్ధమా అని జగన్ను ప్రశ్నిస్తున్నారు.